ఒక్కడే ఒక కాలంలో ఒక రకంగా ప్రవర్తించి మరో కాలంలో ఇంకో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకనే ఒక మాట అంటూ ఉంటాం, వాడు అర్థం కాడండి మనకి అని అంటాం. అర్థం కాడు, ఎందుకు? వాడికి వాడే అర్థం కాడు గనక. ఎందుకు ఇట్లా చేశావు అని అంటే దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్యోధనుడు ఒక చక్కని విచిత్రమైన సమాధానం చెప్పాడు. జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసును. నచమే ప్రవృత్తి, అందులో నేను ప్రవర్తింపలేకపోతున్నాను. జానామి అధర్మం, నాకు అధర్మం కూడా తెలుసును. నచమే నివృత్తి, నేను అందులో నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథా కరోమి. ఏదో లోపల ఉండేటువంటి ఒక తిప్పే స్వామి ఉన్నాడు, నేను తిరిగే స్వామిని. ఆయన ఎట్లా తిప్పుతుంటే అట్లా తిరుగుతున్నాను నేను అని అన్నాడు. ఇది ఒక రకంగా పరమసత్యం. కానీ ఆ ధర్మరాజుని, ఆ తిప్పే స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు. దుర్యోధనుడిని తిప్పిన స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు. ఆయన ఏం చేశాడంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అన్న స్థితితో వర్తించాడు. దుర్యోధనుడికి ధర్మరాజుకి ఉన్న తేడా అక్కడుంది. దుర్యోధనుడు నేను ఆయన తిప్పినట్టు తిరుగుతున్నాను అని తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేశాడు. ఎస్కేపిజం అంటారు దాన్ని.